పంటలను సాగు చేసే సమయంలో పక్కాగా ప్రణాళికలు చేస్తేనే ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలుగుతుంది. దీనికి భిన్నంగా ఏదో పంట వేసాంలే అదే వస్తుంది అంటే పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉండదు. మహిళా రైతు పద్మరాగం ఇదే ఆలోచన చేశారు. సాగు చేసే పంట భూమిలో అవసరమైన ఏర్పాట్లను పక్కాగా చేసుకోవడం వల్ల దిగుబడితో పాటు అదనపు రాబడి సాధించారు. కృష్ణా జిల్లా బావులపాడు మండలం కానుమోలు గ్రామానికి చెందిన మహిళా రైతు పద్మరాగం 5 ఏళ్లుగా ప్రకృతి విధానాన్ని అనుసరించి సాగు చేస్తున్నారు. గతంలో రసాయన విధానంలో పెట్టుబడులు రాని పరిస్థితి ఉండడంతో ప్రత్యామ్నాయంగా ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు. మండల యాంకర్గా నియమితులైన పద్మరాగం రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న పలు మోడళ్లపై శిక్షణ పొంది తన పొలంలోనే వాటిని అమలు చేస్తున్నారు. వాటి నుంచి వచ్చిన ఫలితాలను ఇతర రైతులకు వివరించి ప్రకృతి పద్ధతిని అనుసరించేలా ప్రోత్సహిస్తున్నారు. ఋతుపవనాలకు ముందు ఎకరా విస్తీర్ణంలో 200 కిలోల ఘనజీవామృతంలో 40 కిలోల వేపపిండి వేసి తేలికపాటి దుక్కి చేశారు. ఇదే భూమిలో 32 రకాల విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి పిఎండిఎస్ పంటగా నాటుకున్నారు. ఈ పంట పెరుగుతుండగానే మరో పక్క ఎల్లాకారంలో ఏర్పాటు చేసుకున్న గట్లుపై కూరగాయలు సాగు చేసేందుకు యూనివర్సల్ పద్ధతిలో పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనిలో ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల తోటలతో పాటు ఎర్ర పంటలను కలిపి 30 రకాలు సాగు చేశారు. అదనంగా ఆవాలు, అంజీరా రకాలను వేసుకున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు పద్మరాగం. మాది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం. నేను కానుమోలు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం 1 ఎకరం పొలంలో చేస్తున్నాను. నా ఎకరం పొలంలో 32 రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేసుకోవడం జరిగింది. అది 45 రోజులకి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉండగా భూమిలో కలిగి దున్నడం జరిగింది. బీజామృతంతో నారు శుద్ధి కూడా చేసి మేము నాట్లు వేసుకోవడం అనేది జరిగింది. నా పొలంలో అజోల్లా నేను తీసుకొచ్చి వేయడం జరిగింది. అది పొలం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి చాలా బాగా డెవలప్ అయింది. దానివల్ల ఏంటంటే ఈ అననుకూల పరిస్థితుల్లో, ఇలాంటి వాతావరణాల్లో ఏంటంటే ఈ ఎండలకి నీళ్లు ఎక్కువగా ఆవిరైపోకుండా అలా ఉండడం కోసం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంగా అజొల్ల వేసుకున్నాం. అది చేనంతా కూడా మంచిగా స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంది. అలాగే వానపాములు కూడా చాలా బాగా ఫీల్డ్లో మేము ఇలా మట్టి తీసి చూస్తే కూడా చాలా రకాల వానపాములు మాకు ఫీల్డ్లో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పిఎండిఎస్ పంటలు పెరగడంతో వాటిని నేరుగా భూమిలో కలిపి దమ్ము చేసుకున్నారు. ఇలా సిద్ధం చేసుకున్న భూమిలో బీపీటీ వరి నారును బీజామృతంతో శుద్ధి చేసి కాలిబాటల విధానంలో నాటుకున్నారు. కలుపును నియంత్రించి పంటకు నత్రజనిని అందించేందుకు అజోలా వేసుకున్నారు. దీంతో పాటు ప్రతి 15 రోజులకొకసారి 100 లీటర్ల ద్రవజీవామృతాన్ని పంటలో పారించారు. నెల రోజులు గడిచాక పంటలో కలుపు రావడంతో కూలీలతో శుభ్రం చేయించారు. మరో దఫా 200 కిలోల ఘనజీవామృతాన్ని 40 కిలోల వేపపిండితో కలిపి పంటలో వేసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా నీమాస్త్రం కషాయాన్ని పంటపై పిచికారీ చేశారు. అన్నీ ఆశాజనకంగా ఉండడంతో 32 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేసుకున్నారు. గట్లుపై నాటిన పంటల విషయానికొస్తే పక్కా పద్ధతిలో సాగు చేయడం వల్ల ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి అధికంగా దిగుబడి వచ్చాయి. బీర, సొర, పొట్లకాయలతో మరింత ఆదాయం సమకూరింది. వీటితో పాటు పండ్లు, ఎర్ర పంటల నుంచి మరికొంత అదనపు రాబడి వచ్చింది. దీని నుంచి నెల 15 రోజుల్లో 14,000 రాబడి సాధించారు. దిగుబడి వచ్చిన కూరగాయలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ లో అమ్మకాలు చేశారు. అదేవిధంగా కొంతమంది పంట పొలానికే వచ్చి నేరుగా కొనుగోలు చేయడం విశేషం. ఖరీఫ్ పూర్తయిన తరువాత కొనసాగింపుగా ఆర్డీఎస్ వేసుకొని మినుములు సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే పంట నుంచి గత ఏడాది 5 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చిన ధాన్యాన్ని నేరుగా అమ్మకం చేయకుండా విలువ హెచ్చింపులో భాగంగా వాటిని మరపట్టి బియ్యంగా అమ్మకం చేశారు. ఈ విధంగా పెట్టుబడి ఖర్చులు 40,000 పోను అన్ని పంటల నుంచి నికర ఆదాయం 1,00,000 వరకు సాధించారు.
ఈ విధంగా నేను ప్రకృతి వ్యవసాయంలో పండించుకున్న ధాన్యం మేము రైస్ పట్టించుకుని తింటున్నాము. అలాగే ఈ ఎల్ షేప్ మోడల్లో కూడా పండిన కూరగాయల ద్వారా కూడా మేము కూరగాయలు మేము పండించుకుని మేము తీసుకోవడం జరుగుతుంది. అలాగే 20 సెంట్లలో నేను ఏటీఎం మోడల్ కూడా వేసుకున్నాను. మేము కూరగాయలు, ఆకుకూరలు అలాంటివన్నీ కూడా మేము మన పద్ధతిలో ఎలాంటి రసాయనాలు వాడకుండా మేము పండించుకుని తింటున్నాము. నేను నాకు పండిన ధాన్యాన్ని ధాన్యం రూపంలో నేను మార్కెటింగ్ చేస్తే ఒక బస్తా 75 కేజీలు నేను 2500కి నేను అమ్ముకోవడం జరుగుతుంది. లేదంటే దాన్ని ప్రాసెసింగ్ చేసి మేము రైస్ పట్టించేస్తున్నాము. అది 25 కేజీల బ్యాగ్ వచ్చి 1500కి మేము మార్కెటింగ్ చేస్తున్నాము. 5 ఏళ్లుగా ఈ విధానంలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి మెత్తగా తయారైంది. ఈ విధంగా మారిన భూసారాన్ని బ్రిక్స్ పరీక్షలో 10%తో ముందు నిలిచింది. పక్కనే ఉన్న రసాయన పొలంలో పరీక్షలు చేస్తే ఫలితం 7%గా లెక్కించారు. పద్మరాగం సాగు చేస్తున్న పంటల నుంచి మెరుగైన ఫలితాలు రావడంతో సాగును పరిశీలించిన ఇతర రాష్ట్రాలకు చెందిన బృందాలు ఆమెను అభినందించారు. విజిట్కి వచ్చే టీము అందరూ కూడా నన్ను ఆ ఫీల్డ్ చూసి ఎల్ షేప్లో నేను వేసుకున్న ఆ మొక్కలు అదంతా కూడా చూసి నన్ను అందరూ కూడా అభినందించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ప్రతి యాక్టివిటీ కూడా నేను డాక్యుమెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నేను ఆల్బంలో కూడా నేను ప్రతిదీ నేను రికార్డ్ చేసుకుని పెట్టుకుంటాను. అది నేను టీంకి చూపించడం అనేది జరుగుతుంది.